సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. 8.5 grams of sulfuric acid, it means H2SO4, react with NaOH, sodium hydroxide. How many grams of sodium hydroxide NaOH is required for complete the reaction? ఓకేనండి. దీనికి ఫస్ట్ ఏం చేద్దామంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాద్దామండి. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫస్ట్ ఏ రాద్దామండి. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏంటంటే ఎవరితో రియాక్ట్ అవుతున్నారండి ఇప్పుడు? సల్ఫ్యూరిక్ యాసిడ్, ఎవరండి? సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 ఎవరితో రియాక్ట్ అవుతున్నారు? సోడియం హైడ్రాక్సైడ్తో. ఓకేనండి. రియాక్ట్ అయితే ఏమొస్తున్నాయండి ప్రొడక్ట్స్ చూద్దాం. ప్రొడక్ట్స్ ఏమొస్తాయంటే సోడియం సల్ఫేట్ Na2SO4 ప్లస్ వాటర్ వస్తాయండి. ఇది రియాక్షన్. అయితే దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలండి? బ్యాలెన్స్ చేయాలి. సో బ్యాలెన్స్ చేయాలంటే ఏం లేదండి, ఇక్కడ ఒక సోడియం ఉంది, ఇక్కడ 2 సోడియంస్ ఉన్నాయండి. సో చూడండి, లెఫ్ట్ సైడ్ ఒకటో ఉంది సోడియంలో, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 పెట్టండి. ఓకేనా? 2 పెడితే అప్పుడు హైడ్రోజన్స్ లెఫ్ట్ సైడ్ 4 ఉన్నాయి, 2 + 2 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 ఇంకొక 2 పెట్టండి, ఇక్కడ సరిపోయింది. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకేనండి. అప్పుడు ఈ అకార్డింగ్ టు ఈ రియాక్షన్ ప్రకారం H2SO4 ఎన్ని మోల్స్ ఉందండి? ఈ రియాక్షన్ ప్రకారం H2SO4 ఎన్ని మోల్స్ ఉంది? H2SO4 is 1 mole. NaOH ఎన్ని మోల్స్ అండి? 2 moles. ఓకేనండి. సో 1 mole H2SO4 తీసుకుంటే ఎన్ని మోల్స్ NaOH రికవర్ అవుతుంది? 2 moles H2SO4 NaOH రికవర్ అవుతుంది. ఓకేనండి. సో దీనికి ఇప్పుడు మోల్స్ ఆఫ్ H2SO4 కాల్కులేట్ చేద్దాం. నెక్స్ట్ టైం కాల్కులేట్ చేద్దాం. మోల్స్ ఆఫ్ H2SO4 మోల్స్ ఆఫ్ H2SO4. ఓకేనండి. ఏంటంటే వెయిట్ బై గ్రామ్ మాడ్యులర్ వెయిట్. మోల్స్ ఆఫ్ H2SO4 ఏంటంటే వెయిట్ బై గ్రామ్ మాడ్యులర్ వెయిట్. వెయిట్ ఎంత ఇచ్చారండి? వెయిట్ ఎంత ఇచ్చారండి? వెయిట్ ఎంత ఇచ్చారు? 8.5 grams. గ్రామ్ మాడ్యులర్ వెయిట్ ఎంత వస్తుంది దీనికి? 98. గ్రామ్ మాడ్యులర్ వెయిట్ ఎంత వస్తుంది దీనికి? సో గ్రామ్ మాడ్యులర్ వెయిట్ ఎంత? 98 వస్తుందండి. H2SO4 గ్రామ్ మాడ్యులర్ వెయిట్ 98. సో ఈ రెండు కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందంటే, వెయిట్ని గ్రామ్ మాడ్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 0.0867 మోల్స్. ఓకేనండి. ఓకే. అంటే ఇది మోల్స్ అండి. ఎవరిది? ఇప్పుడు 1 mole H2SO4 ఎన్ని మోల్స్తో రియాక్ట్ అవుతుందండి? 2 moles ఆఫ్ NaOHతో రియాక్ట్ అవుతుంది. మరి 0.0867 మోల్స్ H2SO4 ఎన్ని మోల్స్ రియాక్ట్ అవుతుంది? క్వశ్చన్ ఇదే కదా క్వశ్చన్ అడిగాడు. సో ఇప్పుడు ఏం చేయలేదు, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? సింపుల్గా ఏమవుతుందంటే మోల్స్ ఆఫ్ NaOH ఏంటండి? మోల్స్ ఆఫ్ NaOH. క్వశ్చన్ ఏంటి? మోల్స్ ఆఫ్ NaOH ఈజ్ ఈక్వల్ టు 2 × 0.0867. సో దీని ఆన్సర్ ఏమవుతుందండి? ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 0.173 మోల్స్. ఇది NaOH మోల్స్ అండి. సో ఇది NaOH మోల్స్ వచ్చినప్పుడు మనకి ఎంత గ్రామ్స్ కావాలి కదా? క్వశ్చన్ ఏంటి? ఎన్ని గ్రామ్స్ కావాలి? సో మనకి ఎన్ని గ్రామ్స్ కావాలి అంటే ఏం చేస్తామండి? ఇప్పుడు ఎన్ని గ్రామ్స్ కావాలన్నది మన క్వశ్చన్. ఓకేనండి. అంటే ఏమవుతుంది ఇప్పుడు? మాస్ ఆఫ్ NaOH, మోలార్ మాస్ ఆఫ్ NaOH చూద్దాం ఫస్ట్.
మోలార్ మాస్ ఆఫ్ NaOH ఎంత? NaOH ఎంత? 40 grams. సో మాస్ ఆఫ్ NaOH ఏమవుతుంది ఇప్పుడు? మాస్ ఆఫ్ NaOH ఎంత అవుతుంది? ఏదండి? మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ మాస్, మోలార్ మాస్. సో మొత్తం చేస్తే ఎంత అవుతుందంటే 6.94 grams. ఓకేనండి. అంటే ఏం లేదు, క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆన్సర్, కన్క్లూజన్ ఏంటి? ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుందండి? కన్క్లూజన్ ఏంటి? సో 6.9 grams of 6.9 grams of NaOH are required for complete reaction with 8.5 grams of H2SO4. ఇదండి ఆన్సర్.